మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా 3వ భాగంగా లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ మల్లేశం గౌడ్, లయన్స్ క్లబ్ మెదక్ జిల్లా అధ్యక్షుడు దేమే యాదగిరి, మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్ఐటి రాజశేఖర్ రెడ్డి, లయన్స్ కోశాధికారి తిరుపతి గౌడ్ క్లబ్ నంబర్ వంగరి కైలాసల ఆధ్వర్యంలో మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు లయన్స్ క్లబ్ డాక్టర్ టీవీపీ చారి సహకారంతో డిగ్రీ కళాశాలకు తరగతి గదిలో విద్యార్థులు కూర్చుండే బెంచీలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ జిల్లా ఉప గవర్నర్ విజయలక్ష్మి హాజరయ్యారు. 2 సంవత్సరాల నుంచి ఇక్కడ సరైన సౌకర్యాలు లేవని, విద్యార్థులకు కూర్చొని కూడా బెంచీలు కానీ డిస్కులు కానీ లేవనే ఆలోచనలో మరి వారు రాజేష్ కిషన్ ఈనాడు విలేకర్ గారు మా చారి సార్ దృష్టికి తీసుకురాగానే మరి తక్షణమే స్పందించి 1,00,000 రూపాయలతో 25 ఈ బెంచీలను మన లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయపేట మాకు పితామహుడు కాబట్టి వారు అడగగానే వారి సహృదయంతో అంతా చాలా బ్రహ్మాండంగా మంచి క్వాలిటీ గల బెంచీలను మనకు అందజేసినందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయపేట తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మా లయన్స్ క్లబ్ రామాయపేట ఇది 36వ సంవత్సరం నుంచి మేము సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. గతంలో మేము స్కూల్లో, కాలేజీ, ఇంటర్మీడియట్ వరకు కూడా మేము చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సంవత్సరం నూతనంగా ఈ డిగ్రీ కళాశాల మంజూరైన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం, చాలా మంచి కార్యక్రమం. సంజయ్ గుప్తా, లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్జల్ స్నేహాల హోమ్ క్లబ్. నేను వచ్చేసి ఈ రీజన్ చైర్మన్గా 2025-26కు మా గవర్నర్ గారు అవకాశం ఇచ్చారు. అందులో భాగంగానే రామాయణపేటకు రావడం జరిగింది. లయన్స్ క్లబ్ అనేది ఒక సేవా సంస్థ, స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరు కేవలం ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవా కార్యక్రమాలు చేస్తారు. మేము కూడా చేస్తున్నాం, వీళ్ళు కూడా చేస్తుంటారు. కాబట్టి ఈరోజు నిజంగా చారి గారు చక్కటి సహృదయంతో 1,00,000 రూపాయలు నిజంగా డొనేట్ చేయడం చాలా గర్వించదగ్గ విషయం. దీన్ని మీరందరూ చక్కగా యూజ్ చేసుకొని, చక్కగా వాడుకొని, మీరు కూడా మీ యొక్క జీవితంలో మంచి ఉన్నత స్థానానికి ఎదగాలని, మీరు కూడా మంచి ఉన్నత స్థానానికి వచ్చినాక మీ వంతు కూడా సమాజానికి మీరు సేవ చేస్తారని, అలాగే మీకును చారి గారికి కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నా తరఫున, నా హోమ్ క్లబ్ తరఫున కోరుకుంటూ ఈరోజు రామాయంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం కలుగుతున్నటువంటి డాక్టర్ టీవీపీ చారి గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను గత సంవత్సరం క్రితం మున్సిపల్గా ప్రమోషన్ ఇచ్చినప్పుడు వచ్చింది. రామాయంపేటలో అతి కష్టం మీద డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయింది, కానీ ఫర్నిచర్ లేదు, విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని. ఎవరబ్బా ఇది రాసినారు అని రాజకృష్ణ ఆయన ట్రాక్టర్ షోరూమ్ ఉంది. నాకు ట్రాక్టర్స్ గురించి నాకు కొంత ఫ్రెండ్షిప్ ఉంది. ట్రాక్టర్స్ తీసుకోవడము, స్పేర్ షాప్ తీసుకోవడం. ఆయన అడిగిన ఎవరయ్యా ఇది రాసింది అంటే, సార్ నేనే ఈనాడు రిపోర్టర్ అన్నాడు. మరి ఏంటి దీని విషయం, ఎక్కడుంది కాదు నాకు ఇక్కడ కాలేజ్ ఉందనే సంగతి కూడా తెలియదు వాస్తవంగా. ఎందుకంటే ఇది లోపల ఉంది, రోడ్డు కుండీని దృష్టిలో పడేటట్టు లేదు. సార్ ఒక 15 నిమిషాలు టైం ఇస్తే పోయేద్దామని ఆ షోరూంలో నిలిచి వచ్చి చూపించి అన్నీ. ఇక్కడ అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక డివిజన్ శాంక్షన్ అయింది, రెవెన్యూ డివిజన్. దాని కొరకు కొన్ని బిల్డింగ్స్ కట్టినారు, కానీ స్టాఫ్ను అలాట్ చేయలేదు. గవర్నమెంట్ మారింది, వాళ్ళ ప్రయారిటీస్ ఏందో మనకు తెలియదు. వాళ్ళ పాలసీస్, ప్రయారిటీస్ గవర్నమెంట్ మనం విమర్శించలేము, మెచ్చుకోలేము. వీఆర్ జస్ట్ ఫాలోవర్స్ అంతే. దాని తర్వాత ఏమైందంటే కాలేజ్ కూడా శాంక్షన్ అయింది. అప్పటి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా పట్టుబట్టి ఇక్కడ రామాయంపేట పెద్ద పట్టణం ఖచ్చితంగా కావాలి అని శాంక్షన్ చేయించినారట. కానీ డివిజన్కు స్టాఫ్ను అలాట్ చేయలేదు, అందుకని బిల్డింగ్స్ ఖాళీగా ఉన్నాయని కాలేజీకి ఈ బిల్డింగ్స్ ఇచ్చినారు సార్ అని. ఇవన్నీ తిరిగి చూస్తే ఎక్కడెక్కడ ఫర్నిచర్ లేదు. ఎక్కడో 4 బెంచీలు కనపడ్డాయి, కానీ సార్ ఇది కూడా పక్క స్కూల్ నుంచి, జూనియర్ కాలేజ్ నుంచి వాళ్ళు బదులు తెచ్చుకున్నారు, వాళ్ళు కావాలంటున్నారండి. ఇది సవ్యంగా ఏ విధంగా జరిపించుకోవాలని చెప్పారు. గట్టిగా అరిచి గోల చేసి చేయడం కాదు, దాన్ని ఏ విధంగా సాధించుకోవాలి, అందరికీ అందే విధంగా ఎలా ఉండాలి,
సఖ్యతతోటి స్నేహంతో ఒక తపనతోటి మనం కార్యక్రమం ఏ విధంగా సఫలీకృతం చేసుకోవాలి అన్నది వీరి దగ్గర నుంచి అందరం నేర్చుకోవచ్చు. అవునా? మన ఆర్సి సంజయ్ గుప్తా యంగ్ పర్సన్ ఎంత ఉత్సాహంగా చేస్తారనంటే సంజయ్, ఐ రియలీ అప్రిషియేట్ యూ. ఆయన కాంట్రిబ్యూషన్స్, డొనేషన్స్ ఎక్సలెంట్. ఇక్కడే కాదు, వారి ఊరిలోనే కూడా మరింకా ఎన్నో చోట్ల కూడా ఆయన ఎగ్జాంపుల్గా ఉంటారు. ఈ విధంగా ఎదగడానికి ఎవరు బాధ్యులు అని అంటే వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, వారి టీచర్స్, వారి చుట్టూ ఉన్న సమాజం. కైలాష్ ఎంత పండుతుందా? ఇగో కైలాష్ జర్ర సంజయ్ గుప్తా వేసుకోవాలి అమరేంద్ర రెడ్డి కూడా వేయరు మళ్ళీ సేమైంది కదా మొత్తం కంపెనీ శర్మ ఇది చూడు ఇక రావాలి నువ్వు కూడా నిలబడు రామ వచ్చింది కాబట్టి స్పెషల్ బ్యానర్